200 మందికి టికెట్ ఇస్తా అని చెప్పారు కాదమ్మా. మీరు అటెండెన్స్ ఫేస్ రికగ్నిషన్స్ ఉన్నాయి కదా, పెట్టినా మీరు రిజిస్టర్లు తెచ్చినాం, రిజిస్టర్లో తప్పు వచ్చింది మీది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రేపటి కూడా మీరు టికెట్ అయినట్టే లో ముఖ్య కారణంగా టెక్నికల్ కారణంగా విద్యార్థులందరూ నష్టపోయారు. ఇది తెలుసుకున్న మా బీఆర్ఎస్ విభాగం వెంటనే ఇక్కడికి వచ్చి పిల్లలకు న్యాయం చేద్దామని వచ్చినామన్నా. నిన్నటికెళ్ళి చర్యలు మేము మాట్లాడుతూనే ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి మాత్రం మాకు ఎటువంటి స్పందన వస్తలేదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే పిల్లలు అటెండెన్స్ లోపల వేసినా సరే ఫస్ట్ ఇనిషియలే వాళ్ళకి బయోమెట్రిక్ ఉండేది. బయోమెట్రిక్ తర్వాత ఫస్ట్ అకాడమిక్ ఇయర్ మధ్యలో రాగానే ఫేస్ రికగ్నైజేషన్ అని చెప్పి ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ లో పిల్లలు వాళ్ళు అటెండెన్స్ ఇచ్చినా సరే టెక్నికల్ గ్లిచ్ వల్ల వాళ్ళు అటెండెన్స్ కోల్పోయారు అన్న. అటెండెన్స్ కోల్పోయిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు డిటైన్ లో పడ్డారు. చాలా మంది పిల్లలు వెళ్ళారు. చాలా మంది మీరు అమ్మాయిలు చూడొచ్చు. ఇక్కడ అమ్మాయిలు చెప్తా ప్రతి ఒక్కరు ఏంటంటే అన్న మేము కాలేజ్కి వెళ్ళినాము, మేము అటెండెన్స్ ఇచ్చినాము. అటెండెన్స్ ఇచ్చినా సరే వాళ్ళ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఒకవేళ గవర్నమెంట్ తప్పు కదా, మేమేం చేస్తామన్నా మా భవిష్యత్తు వేది, మేమందరం ఇప్పుడు డిటైన్ అయినాము. దీనికి ముఖ్య కారకులు ఎవరు? నేను రేవంత్ రెడ్డి గారు, మీరే కదా విద్యాశాఖ మంత్రి, మీరే కదా. మీరు పిల్లలు చాలా మంది కూడా నిన్న చాలా మంది చచ్చిపోతామన్నా, మేము ఇట్లయితే కాదంటే మేమే ఆపినాము. ఇంకా విద్యార్థులు ఎంతమంది బలి కావాలి? ఎంతమంది విద్యార్థులను ఇంకా బలి కోరుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్? అని అడుగుతున్నా. మా విద్యార్థులకి, మా చెల్లెలకి వెంటనే న్యాయం జరగాలి, నా తమ్ముళ్ళకి వెంటనే న్యాయం జరగాలి. జరిగేదాకా మేము ఇక్కడనే ఉంటాము. అప్పటికెళ్ళి పొద్దున్నుంచి ఉన్నారు, ఒక్కొక్కడు కూడా లోపలికెళ్ళి బయటికి వస్తలేరు. నేను చెప్తున్నా కదా, వీళ్ళకి న్యాయం జరగకపోతే మా విద్యార్థి విభాగం లోపలికి పోతుంది, గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోతుంది. వాళ్ళకి న్యాయం జరిగేదాకా మేము ఇన్నే ఉంటాం. కదా ఎన్ని రోజులుగా తిరుగుతున్నామా మీరు అందరూ? మీరు చెప్పండి. Justice!